గురువరా బ్రహ్మలో బ్రహ్మవై గురువులో గురువువై పరతత్వవేదివైన పరబ్రహ్మ గురువరా పరబ్రహ్మ గురువరా दिगंबरा दिगंबर श्रीपादवल्लभ दिगंबरा दिगंबरा दिगंबर श्रीपादवल्लभ दिगंबरा दिगंबरा दिगंबर श्रीपादवल्लभ दिगंबरा जगद्गुरु दत्तात्रेयाय नमः सद्गुरुभ्यो नमः समसद्गुरु श्री साईनाथाय नमः ధార్మికులారా దత్తాత్రేయ స్వామి యొక్క గురువులు ప్రకృతిని గురువుగా చేసుకొని వారిని తన గురువులు అని చెప్పుకోవడంలో కూడా ఈ మహాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి వినయం, తానే సత్వ జగత్తుకు గురువు అయ్యుండి కూడా ప్రకృతిలో ఏ ఏ వస్తువు ఏ యొక్క విశేషమైన గుణాన్ని కలిగి ఉందో ఆ గుణాన్ని తీసుకొని తాను ప్రకృతి నుంచి నెట్టుకొని సాధకుడు జీవించాలని సాధకుడికి తెలపడానికి తన గురువులో అని చెప్పుకున్నటువంటి మహాత్ముని యొక్క ఔదార్యం అద్భుతం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి అనేక మంది విషయాలు, ప్రకృతి శక్తులు, జంతువులు, వాటన్నిటి నుండి స్వామి తీసుకున్నాడు. రండి, ఏనుగు కూడా తన గురువుగా చెప్పుకున్నారు స్వామి. ఈ ఏనుగు నువ్వు పట్టుకోవడానికి వేటగాడు అడవిలో గుంతను తవ్వి దాని మీద అన్నీ కూడా చెట్లు చెదరు కప్పేసి అక్కడ ఒక ఆడ ఏనుగు బొమ్మను పెడతాయట. ఆ ఆడ ఏనుగు బొమ్మను చూచి ఆ ఆడ ఏనుగు బొమ్మ ఆ ఏనుగులాగా వాడు చేసేటువంటి శబ్దాలను విని ఆకర్షించి ఆ ఏనుగు వెళ్ళి ఆ గుంతలో పడి వేటవాడికి చిక్కుతుంది. సాధకుడు కూడా ఈ శ్రీ సాంగత్యము అనేటువంటి విషయంలో జాగృతిగా ఉండాలి. లేకపోతే శ్రీ సాంగత్య ఆకర్షణలో పడి తనను తాను బంధించుకొని పతనమైపోతాడు సాధకుడు అని ఆ ఏనుగును గురించి చూసి ఏనుగు యొక్క స్థితిని చూచి నేను నేర్చుకున్నాను యదు మహారాజా అని యదు మహారాజుకు చెబుతూ ఉన్నాడు దత్తాత్రేయ స్వామి. హరిణము అరణ్యములో వేటగాడు చక్కటి సంగీతాన్ని గానాన్నే తెలియజేస్తాడు. హరిణం దానికి లొంగిపోయి వాడికి చిక్కుపోతుంది. అలాగే సాధకుడు గ్రామస్తుల నృత్య గీతాలకు ఆకర్షింపకుండా ఉండాలి. అలా ఆకర్షింపబడితే తనను తాను పతనం చేసుకుంటాడో, తాను లొంగిపోతాడో, జీవితంలో మార్పు వస్తుంది అని ఒక మహాయోగీశ్వరుణ్ణి తమ నగరానికి తీసుకుని రావడానికి రోమపాదుడు అనేటువంటి మహారాజుకు ఉపయోగించినటువంటి ఉపయోగం కూడా ఇదే. వృషశృంగుడు ఋషులలో శృంగము కలిగిన వాడు అని ఈయనకు ప్రసిద్ధమైనటువంటి పేరు. ఈ వృషశృంగుడి యొక్క చరిత్ర ఇందులో సందర్భానుసారంగా వచ్చింది కాబట్టి అద్భుతమైన చరిత్ర. ఒక్కసారి మననం చేసుకుని ముందుకు వెళదాం. రహస్య రామాయణంలోని ఘట్టం ఇది. వృషశృంగుడు అంగదేశాన్ని పరిపాలించేటువంటి రోమపాద మహారాజు యొక్క సామ్రాజ్యంలో అరణ్యములో విభాండకుడు అనేటువంటి మహర్షి ఉండేవాడు. ఈయన జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ అనేకులు అనేక రకాలుగా ఆయన బాధించారు. కొందరు వరాలు కావాలని, కోరికలు తీర్చమని, ఆశీర్వచన చేయమని, రోగాలు పోగొట్టమని రకరకాలుగా వచ్చి పీడించేటువంటి జనాలందరినీ కూడా చూచి ఈ జనసాంద్రత దూరంగా వెళ్ళాలని
తాను అరణ్యములోనికి వెళ్ళిపోయాడో కీడారణ్యములోనికి, అక్కడ నరమానవుడు అనేటువంటి వాడు ఎవ్వడూ లేనటువంటి ప్రదేశానికి, కేవలం జంతువులు తాను తప్ప ఏ మానవ సంచారం లేనటువంటి ప్రదేశానికి చేరుకొని అక్కడ తపస్సు సాగిస్తూ ఉండగా విధాత యొక్క సంకల్పం, విధాత ఏ సంకల్పం చేసినా విచిత్రంగానే ఉంటుందా. ఒకనాడు ఒక సెలయేటిలో స్నానం చేస్తూ ఉన్నాడు. ఆ స్నానం చేస్తూ ఉంటే ఎదురుగా దేవకన్య అయినటువంటి ఊర్వశి స్నానం చేస్తూ ఉందట. ఆ ఊర్వశి స్నానం చేసేటువంటి స్థితిని చూచి ఋషశృంగుని యొక్క రేజస్సు చలనమైపోయింది, నదిలో కలిసింది. ఆ వాగులో దిగున ఒక లేడీ నీళ్లు తాగుతుంది. ఆ నీటితో పాటు ఈ రేజస్సును కూడా తిరస్కరించింది. వెంటనే గర్భం ధరించి మరి వెంటనే ఒక పిల్లవాడిని ప్రసవించి తాను స్త్రీరూపంగా మారిపోయి, ఏ విభాండక మహర్షి, ఇదిగో నీ రేజస్సుతో పుట్టినటువంటి నీ పిల్లవాడు, ఇది నీ కుమారుడు అని ఇక్కడ పెట్టింది. మతిపోయింది ఈయనకి. జరిగిన సన్నివేశం అంతా లీలగా తెలుస్తూ ఉంది. చూస్తూ ఉన్నాడు దృశ్యాన్ని. ఆశ్చర్యపోయారు. వెంటనే ఆశ్చర్యాన్ని తోలుకొని, ఆగో ఎవరు నువ్వు? ఆ అమ్మాయి చెప్పింది, మహాత్మా శాంతించండి, కోప్పడకండి, ఇది నా తప్పు కాదు, బ్రహ్మదేవుని యొక్క శాపం. నేను చిత్రలేఖ అనేటువంటి అప్సరసను బ్రహ్మలోకంలో నృత్యం చేస్తూ ఉండేదాన్ని. ఒకనాడు పొరపాటున బ్రహ్మకు అభిముఖంగా వీపురము చూపించి నృత్యం చేశాను. సభ్యుడు వీపు చూపించి నృత్యం చేయడం పాపం కాబట్టి, తప్పు కాబట్టి బ్రహ్మదేవుడు నన్ను వెంటనే లేడీగా జన్మించమని శాపం పెట్టాడు. శాప విమోచనాన్ని కోరితే విభాండక మహర్షి యొక్క రేజస్సు వల్ల అతను ఒక కుమారుణ్ణి జన్మించేసి శాప విమోక్షం కలిగి రా నా దగ్గరికి అన్నా. అందువల్ల నేను ఆ భావుని యొక్క శాప ఫలితమే ఈ సన్నివేశం. ఇదిగో వీడు నీ కుమారుడు స్వీకరించు అని వెళ్ళిపోయింది. ఆశ్చర్యించి కోరుకున్నటువంటి విభాండకుడు ఏడుస్తున్నటువంటి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎత్తుకున్నాడు. మమకారం కలిగింది. సరే భగవంతుని యొక్క ప్రసాదం అనుకున్నాడు. ఆ పిల్లవాడిని పెంచడం, పోషించడం చేశాడు. క్రమంగా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు, యుక్త వయస్సుడయ్యాడు. కానీ తండ్రి తాను తప్ప ఇంకో మానవుని చూచింది లేదు. గొప్ప తపస్సు అయ్యాడు, యోగి అయ్యాడు, అస్ఖలిత బ్రహ్మచారి. ఇది ఇలా ఉండగా రోమపాదుని యొక్క రాజ్యములో ఒకనాడు రోమపాద మహర్షి రోజు దానం చేస్తుండేవాడు బ్రాహ్మణులకి. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు, ఒకే వేషధారైనటువంటి బ్రాహ్మణుడు ఇద్దరు వచ్చారు. ఒకడు ముందు తీసుకొని వెళ్ళిపోయాడు దానం. రెండోవాడు మళ్ళీ వస్తే వెంటనే ఈయన కోపం వచ్చింది. ఇందాకనే కదా నువ్వు తీసుకుంది దానం, మళ్ళీ వస్తావా? బ్రాహ్మణుడు ఉండి అపచారం చేస్తావా? పునరుద్ధానం స్వీకరిస్తావని హేళన చేసి ఎగతాళి చేసి వెళ్ళగొట్టాడు. పాపం ఆ బ్రాహ్మణుడికి ఏమీ తెలియదు. వాళ్ళలాగా ఉన్నాడు, ముందు వచ్చి వెళ్ళిపోయాడు ఎవడో. ఆ బ్రాహ్మణుడు బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు. సందర్భానుసారంగా బ్రాహ్మణుల గురించి హవేళనగా మాట్లాడడం. ఆనాడు బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్వారు, గాయత్రి మంత్రోపాసకులు, లోకహితం కోరేవారు. లోకం కోసమే తమ తపశక్తినే, తమ యొక్క జపాన్నే ధారపోసేటువంటి స్థితి. బ్రాహ్మణుల వల్ల లోకశాంతి, లోకానికి మేలు, గ్రామానికి మేలు జరిగేది. అందువల్లనే వారిని ఆనాడు పురోహితులు అని పిలిచారు. అలాంటి పురోహితులకు బాధ కలిగిందే. వారందరూ బాధపడ్డారు. ఈయన హవేళనకు గురి అయ్యారు. మహారాజు కదా, ఎప్పుడు దానం చేసేటువంటి వాడు ఒకరోజు కోపడితేనేమని వాళ్ళందరూ శాంతంగా ఉన్నా వాళ్ళల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ శక్తి, బ్రహ్మశక్తి ఆ రోమపాదుడు రాజ్యానికి శాపం పెట్టింది. వానలు లేకుండా పోయాయి. కరువు వచ్చిందే, భయంకరమైనటువంటి కరువు. మహర్షులను బ్రాహ్మణుడు చర్చించాడు, ఏం చేయాలి, ఎందువల్ల వచ్చింది అని. అప్పుడు బ్రాహ్మణుడు చెప్పారు, మహాత్మా ఇది బ్రహ్మశక్తి యొక్క శాపం, బ్రహ్మణీ దేవత శాపం. ఇది పోవాలంటే అస్ఖలిత బ్రహ్మచారి ఈ భూమి మీద అడుగు పెట్టాలి, వాడిని పూజించాలి నీవు. ఆ పూజా ఫలితం వాడి పాదస్పర్శ వల్ల తిరిగి సస్యశ్యామల అవుతుంది దేశం అన్నారు. ఎవరయ్యా అస్ఖలిత బ్రహ్మచారి అంటే రోమపాదుడి పేరు. ఓకే, ఆ ఋషశృంగుడి యొక్క పేరు చెప్పారు. విభాండక మహర్షి కుమారుడు. ఎలా తీసుకురావాలి, చాలా కష్టం. ఎందుకంటే విభాండకుడు మహాకోపమైనటువంటి మహర్షి. ఏమాత్రం తెలిసినా ఇప్పుడున్న శాపానికి తోడు ఇంకో శాపం జమవుతుందేమో, ఇలాంటి ఆపద రాకుండా, ఎవరికీ హాని కలగకుండా ఆ మహామావుణ్ణి మన రాజ్యానికి తీసుకొచ్చేది ఎవరు అని ప్రయత్నం చేశారు. ఎంతో ప్రయత్నం జరిగిందే. ఆ రాజ్యములో ఒక వేశ్య రాజనర్తకి ఉండేది. ఆమె కుమార్తె కూడా అస్ఖలిత బ్రహ్మచారిని.
అప్పుడు దాకా ఎవరిని కూడా ఏ పురుషుని కూడా చూచారు కదా. ఆమె అమ్మాయి పేరు వైశాలి. ఆ రాజనర్తకి మహారాజు చెప్పింది, నేను నా అమ్మాయిని పెట్టి ప్రయోగించి ఆ ఋషశృంగుని ఇక్కడికి తీసుకొస్తాను. చూడండి, అమ్మాయిని ఎరగా పెట్టింది, ప్రయత్నం చేసింది. ఆశ్రమ వాటికను ఆ నదిలోనే సృష్టించుకొని పడవల్లో వెళ్ళి అవతల నదీ తీరం చేరి అరణ్యములో ఉన్నటువంటి ఆ విభాండకుని యొక్క ఆశ్రమాన్ని చూసిందే. విభాండకుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడో చూసుకుందే. విభాండకుడు లేని సమయంలో తన కుమార్తెకు ఒక అంగకర, ఋషులు వేసుకునేటువంటి పొడుగుటి అంగకర వేసి పంపింది, జటలు కట్టి పంపింది. చూచాడు, ఎవరో వచ్చారు, మనిషే దగ్గరగా వచ్చాడు, ఎవడో మహానుభావులాగా ఉన్నాడు, దేవలోకం నుంచి వచ్చాడేమో అనుకున్నాడు ఋషశృంగుడు. వెళ్ళాడు, తండ్రి చెప్పున్నారు ఎవరైనా అతిథి అభ్యాగతులు ఎలా సేవించాలని. ఓహో, అతిథి వచ్చాడు అని గబగబా వెళ్ళి నమస్కారం చేశాడు. రండి అని పిలిచాడు, ఆశ్రమంలో కూర్చోబెట్టాడు, పాదాలు కడుగుతానన్నాడు, పాదసేవ చేస్తానన్నాడు. వచ్చినవాడు అన్నాడు, అయ్యా మా దేశాచారం వేరు, మేము ఎవరి ఆశ్రమానికి అడుగుతాం వాళ్ళకే మేము పాదాలు కడుగుతాం అన్నాడు. ఎందుకంటే అవతల ఎదురుగా ఉన్నటువంటి వాడు మహోన్నతమైనటువంటి తపశక్తి సంపన్నుడు, ఆయన పాదాలు ముట్టుకుంటే ఈ శరీరం పేలిపోతుందేమో అనే భయంతో మేమే సేవ చేస్తాము. దానికి ఋషశృంగుడు సరే మీ ఆచారం కానివ్వండి అన్నాడు. ఆ వచ్చిన అమ్మాయి ఆయన పాదాలు కడిగిందే, సేవ చేసిందే. సరే ఫలాలైనా భుజించండి అని ఫలాలు ఇచ్చాడు, అరణ్యంలో ఉన్న ఫలాలు. స్వామి మీరు ఎప్పుడు ఈ ఫలాలు తింటారు, మా ప్రాంతం ఫలాలు మీరు తినరు అని ఈ అమ్మాయి ఒక మధుర ఫలం ఇచ్చింది. ఏమిట్రా అంటే లడ్డు, మిఠాయి. అది ఎరగని వాడు కాదా, అది తింటూనే రుచి అనిపించింది. అర్రే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి, ఏ చెట్టుకు పూస్తాయి, ఏమంటారు వీటి పేరు అని అడిగాడు. ఆ అమ్మాయి ఏదో దాట వేసిందే, చాలా అపురూపంగా ఉంది, అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. వెళుతూ వెళుతూ అమ్మాయి వివాండకుడు వచ్చే సమయం ఉందని మళ్ళీ వస్తాను, మళ్ళీ దర్శనం చేసుకుంటాను అందే. మా నాన్న వస్తాడు ఉండన్నాడు, లేదు మళ్ళీ వస్తాను, అర్జెంటు అద్భుతంగా పని ఉంది, తొందరగా వెళ్ళాలి. వెళుతూ వెళుతూ అమ్మాయి ఋషశృంగుని గట్టిగా కౌలించుకుంది, ఆయన చెంప మీద ఒక్క ముద్దు పెట్టింది. ఈయన ఆశ్చర్యం నుంచి కోలుకునే లోపల వెళ్ళిపోయాడు. అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. దినకర్మ ఏమీ చేయలేదు. తండ్రి వచ్చాడు, చూచాడు, పలకరించాడు. అయోమయంలో ఉన్నాడు కుమారుడు. ఏమిట్రా అన్నాడు. నాన్న నాన్న మన ఆశ్రమానికి ఓ మహానుభావుడు వచ్చాడు, వాడికి గడ్డం లేదు, నెత్తి మీద జటలు మాత్రమే ఉన్నాయి, వాడు ఆచారం కూడా విచిత్రంగా ఉంది, వాడు నాకే పాదసేవ చేశాడు, అర్ఘ్యపాద్యములు ఇచ్చాడు, మధుర ఫలం ఇచ్చాడు, ఆ ఫలం తింటే చాలా అద్భుతంగా ఉంది, మన అడవిలో ఎక్కడా లేవు ఆ ఫలాలు, చాలా ఆశ్చర్యం. అంతేకాదు వాడి శరీరంలో గొంతు కింద 2 మాంస ముద్దలు కూడా ఉన్నాయి, మనకు లేవు, అది విచిత్రమైన శరీరంలాగా ఉంది అని చెప్పాడు. ఈయన చెప్తున్నావు చూచి ఆ విభాండకుడికి వచ్చింది ఎవరు అర్థం కాల. ఇంకా ఏ రాక్షసులో మాయపని వచ్చి ఉంటారు అని, నాయనా ఇది రాక్షసమాయి ఉంటుంది అని, నువ్వు వెళ్ళు ఆశ్రమంలో పని చేసుకో అని తాను వెళ్ళి ఆశ్రమం చుట్టూ మంత్రబద్ధం చేశాడు. రాక్షసులు రాకుండా మాయలు ప్రతిక్రియలు చేశాడు. మరుసటి రోజు మళ్ళీ విభాండకుడు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. తిరిగి ప్రత్యక్షమైంది. ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఋషశృంగుడు. ఆకర్షణ కొత్తగా ఉంది, వింతగా ఉంది. క్రమంగా 2-3 రోజులు అలా సాగించి 4వ రోజు విభాండక మహర్షి లేని సమయంలో ఋషశృంగుని నదీ తీరాన్ని తీసుకెళ్ళడం, ఆ నావలో నేరుగా రోమపాదుడు రాజ్యంలో అంగదేశంలో అడుగు పెట్టించడం. ఆయన అడుగు పెడుతూనే జనులందరూ ప్రార్థిస్తూనే రోమపాదుడు పూజ చేస్తూనే వర్షం వచ్చేస్తుంది, కరువు పోయిందే. అప్పుడు జరిగిన సన్నివేశం అంతా చెప్పాడు, వైశాలి కథ అంతా చెప్పాడు. తన కుమార్తె అయినటువంటి శాంతనిచ్చి వివాహం చేశాడు. విభాండక మహర్షి వచ్చి కోడల్ని చూచి కొడుకుని చూచి ముచ్చటపడి కోపాన్ని ఉపసంహరించుకొని దీవించి వెడతాడు. దత్తాత్రేయ స్వామి తన అనుభవాన్ని గురుతత్వాన్ని చెబుతూ ఇది మహారాజుకు హరిణి ఏటవాడి వల్ల ఎలాగైతే చిక్కుంటుందో సాధకుడు కూడా నృత్య సంగీతాలలో చిక్కుంటే పతనమవుతాడు. ఇలాగే ఋషశృంగుడు చూడు తనని వదిలి అరణ్యాన్ని నుంచి పట్టణానికి చేరుకున్నాడు అని చెప్పాడు. సందర్భానుసారం కాబట్టి ఈ కథను చెప్పుకున్నాం. ముందుకు వెళదాం. చేప ఇదొక గురువట. చేప నీళ్ళల్లో హాయిగా స్వచ్ఛంగా నిర్మలమైన నీళ్ళలో హాయిగా ఉంటుంది. వేటగాడు
చేపలు పట్టేటువంటి వాడు ఒక ఎర్రను వేస్తాడు గాలం. ఆ ఎర్ర కోసం ఆ నదిలో ఉండేటువంటి అనేక జీవజంతువులు తింటూ ఎర్రను తినాలనుకుంటుంది పాపం. ఆ ఎర్రను తినడానికి వెళ్ళి ఆ గాలంలో చిక్కుంటుంది. అలాగే సాధకుడు కూడా కోరికలకు ఆశకు వెళ్ళకూడదో, కోరికల వలయంలో చిక్కుకోకూడదో, చిక్కున్నాడో వాడు పతనమైపోతాడు అని ఆయన ఆ చేపను బట్టి చెప్పి చేతును చూచి నేర్చుకున్నా అంటాడు. అలాగే మిథిలా నగరంలో పింగళ అనేటువంటి వైశ్య, ఆమెను కూడా గురువుగా చెప్పుకున్నారు స్వామి. ఈ పింగళ అనేటువంటి వైశ్య ధనం కోసం రోజు రాత్రంతా కూడా విటుని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఇంకొస్తాడని ఎవరు ఆ దారిలో పోతున్నా ఆశగా చూస్తుందే, నిద్ర వస్తున్నా ఆపుకుంటుందే, మళ్ళీ నిద్రను పోగొట్టుకోవడానికి ఉపచారాలు చేసుకొని మళ్ళీ వస్తుందే, మళ్ళీ అలంకరణ చేసుకుంటుందే, వాడిపోయిన ముఖాన్ని మళ్ళీ రుద్దుకుంటుందే, మళ్ళీ వచ్చి నిలబడుతుంది, ఆశగా చూస్తుందే. ఒక రోజున ఎప్పుడు వచ్చేటువంటి వీటిలో ఎవరూ రాలేదు, ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. చూచిందే, నిద్ర వస్తూ ఉందే, కళ్ళు ముద్రలు పడ్డాయి, నిద్రపోతే వస్తాడేమో అని మళ్ళీ మెలుకుందే. తెల్లవారింది కానీ ఎవడూ రాలేదు. అప్పుడు ఈ అమ్మాయికి జ్ఞానోదయం జరిగింది. అసలే మిథిలా నగరం జనకుడి యొక్క రాజ్యం, వేదాంగాలకు యోగాలకు పట్టు నిలయం, మహాయోగీశ్వరుడి యొక్క స్థానం. జనక మహారాజు రాజయోగి, అంతేకాదు మహోత్ముడైనటువంటి సుఖమహర్షికి గురువు కూడా. అలాంటి నగరంలో జీవులందరికీ వేదాంతం తెలుసు, ఈ అమ్మాయికి కూడా కొంత వేదాంతం తెలుసు, ఆధ్యాత్మిక తెలుసు. అప్పుడు అనుకుంది, చిచి వీటిని కోసం ధనం కోసం నేను ఇంత శ్రమపడ్డాను, ఈ మాత్రం శ్రమ భగవంతుని కోసం పడితే ఎంత బాగుంటుంది, భగవంతుని కోసం ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది, ఆయన యొక్క అనుగ్రహం ఎంత బాగా దొరుకుతుంది, ఆయన అనుగ్రహం దొరికితే చాలా బాగుంటుంది కదా అని ఆ అమ్మాయి ప్రయత్నం చేస్తుంది. మనస్సును నిశ్చయపరుచుకుందే, ఇంకా వీటిని కోసం చూడకూడదా, భగవంతుని ప్రార్థించాలనుకుందే. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ మాట అనుకుందో తృప్తి కలిగిందే, హాయిగా పడుకుని నిద్రపోయిందే, నిద్ర లేచిందే, తిరిగి భగవంతుని ఆరాధించడం మొదలుపెట్టిందే, వీటిని కోసం ఎదురు చూడడం మొదలెసింది, భగవంతునిలో లీనం కావడానికి ప్రయత్నం చేసిందే. అలాగే సాధకుడు కూడా ఆశల వైపు కోరికల వైపు తొంగి చూడకూడదు. అలా తొంగి చూస్తే వాడికి నిరాశ ఎదురవుతుందే, దుఃఖం వస్తుందే. తాను భగవంతునికి ఎప్పుడైతే అంకితం కావాలని తాను నిర్గుణపరుడై ఎవడైతే జీవిస్తాడో, ఎవడైతే యోగి అవుతాడో వాడు భగవంతుడిదే అనుసంధానం పెట్టుకుంటాడు, ఇతరం కోసం చూడడో, ఎదురుగా కనబడే దృశ్యమానవ జగత్తులో ఉండేటువంటి ఏ ఆకర్షణకు లొంగడో, భగవంతుడి ధ్యేయం భగవంతుని ముందు పెట్టుకొని ఆయన లయం కావడానికి ప్రయత్నం చేస్తాడు. అలా నేను ఆ పింగళ అనేటువంటి వైశ్య నుంచి అది నేర్చుకున్నా అన్నాడు దత్తాత్రేయ స్వామి. జయ గురుదత్త, జయ గురుదత్త. ఎలా బావు లకుమికి బిట్ట మాంసాన్ని సంపాదించిందట, నోటికి కరుచుకొని పోతా ఉంది. ఇంకో పెద్ద పిట్ట చూసింది, దాన్ని వెంటబడిందే, తరిమిందే, ఎక్కడికి పోయినా వదలడం లేదు. లకుమికి బిట్ట ఆలోచన చేసిందే, నా కోసం కాదు ఆ పక్షి వచ్చేది, నా నోట్లో ఉండే మాంసం ముక్క కోసం కదా అని దాన్ని వదిలేసింది. ఆ పక్షి దీన్ని వదిలేసి ఆ మాంసం ముక్క వెంటబడి మాంసం ముక్కను తీసుకొని పోయింది. అలాగే యోగి కూడా ధనధాన్యాలు ఐశ్వర్యము ఏమి దొరికినా వదిలేయాలి, వాటి కోసం యోచించకూడదు, వాటిని పట్టుకోకూడదు, పట్టుకుంటే వాడికి ప్రమాదం కలుగుతుందా. వదిలేసాడనుకో హాయిగా ఉండవచ్చు అని నేను సమస్తమైనటువంటి ఐశ్వర్య సంపదలను సృజించి వేశాను. అవి నాకు కనపడినా, ఎదురుపడినా, రోడ్డు మీద కనపడినా, అడవిలో కనపడినా నిర్లక్ష్యంగానే ఉంటాను, కానీ వాటి వైపు చూడను. ఎందుకంటే ఆ ధనధాన్యాదులను పట్టుకుంటే హాని కలుగుతుందే అని ఈ లకుమికి గురించి నేర్చుకున్నాను. ఇంకో గురువును పెట్టుకున్నాడు, శిశువు గురుడు. నవజాత శిశువు భూమి మీదకి వస్తూనే ఆడుకుంటూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఎప్పుడు కూడా భ్రమలకు ఊరిగాడు, కోరికలు ఉండవు, దుఃఖం ఉండదు, ఆనందంలో ఉంటాడు. సమస్తమైన దృశ్యమానవ జగత్తు కనపడుతూ ఉన్నా ఆనందంగా ఉంటాడు. ఒక పాము మీద వచ్చి పడినా ఆనందంగా ఉంటాడు.
ఒక ఆపద వచ్చినా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే ఆపదలు కానీ దుఃఖం కానీ అవి ఏమిటో తెలియక తనలో తాను ఆనందంగా ఉంటాడు. అలా ఆనందంగా ఉన్నటువంటి ఆ శిశువును చూచి యోగి ఎప్పుడు కూడా తనలో తాను ఆనందంగా ఉండాలి, తనలో తాను ఆనందమైనటువంటి జీవితం గడపాలి. ఎప్పుడు కూడా ఆయన వేరే దాని కోసం ఆలోచన చేయకూడదు. మనస్సులో మానవ జగత్తు ఎంత కనబడుతున్నా కూడా దాని వైపు చూడకూడదు. తనలో తాను క్రీడించాలి, తనలో తాను ఆడుకోవాలి, తనలో తాను లయమై ఉండాలి అని ఆ శిశువును చూచి నేర్చుకున్నానంటాడు స్వామి. అలాగే కన్య చూడండి ఎంత బాగుందో. కన్య దగ్గరికి వచ్చారు. ఒక ఊరిలో కన్య ఉందట. ఆ అమ్మాయి పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నాయి. బంధువులంతా వచ్చి ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో ఎక్కువ మంది జనం లేరు. వాళ్ళకి అన్నం వండి పెట్టాల్సి వచ్చిందట. ఈ రోజుల్లో ఉంటే మిషన్లు ఉన్నాయి, వడ్లు వేసుకుంటాం, బియ్యం వచ్చేస్తాయి. ఆ రోజుల్లో అప్పుడప్పుడు దంచుకొని వండుకునేవారు. ఆ అమ్మాయి ఒడ్డు దంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ అమ్మాయి చేతి నిండా గాజులు ఉన్నాయట, గలగలా శబ్దం చేశాయి. ఆ అమ్మాయి ప్రయత్నం చేసిందే, ఒక్కొక్క గాజు తీసేసిందే, ఇంకా శబ్దం అవుతున్నాయి. 2 ఉంచుకుందే, ఇంకా శబ్దం అవుతున్నాయి. అప్పుడు ఒక్కొక్క గాజు మాత్రమే ఉంచుకొని దంచడం మొదలుపెట్టిందట. ఇంకా శబ్దం చేయలేదు. దత్తాత్రేయ స్వామి అంటున్నారు, 10 మంది కూడితే చర్చలు జరుగుతాయి, గాజుల్లాగా శబ్దం జరుగుతుందా? ఇద్దరున్నా ముచ్చట్లలో జరుగుతాయి. ముచ్చట్లో యోగి ఎప్పుడు ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఉన్నటువంటి యోగి నిరంతరం సాధన చేస్తాడు. రెండోవాడి చేతితో అయితే ముచ్చట్లలో పడతాడు, చర్చల్లో పడతాడు. అనేక రకాల చర్చలు వస్తాయి, మంచి వస్తాయి, చెడ్డవి వస్తాయి. చెడ్డవి వస్తే కోపం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, ద్వేషం వస్తుంది. వాడు సర్వము తనను తాను పోగొట్టుకుంటాడు. అలా కాకుండా యోగి మహాత్ముడు ఒంటరిగా ఉన్నాడు అనుకో, ఏకాంతం అనంతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. నిరంతర సాధన చేయవచ్చు అని దాన్ని బట్టి నేర్చుకున్నాను. కమ్మరివాడు ఇనుమును కాల్చి బాణాలు తయారు చేస్తుంటాడు, వస్తువులు తయారు చేస్తుంటాడు. వాడి చుట్టూ ఏమి ఆటం బాంబులు పగిలినా కూడా వాడు తలకెత్తి చూడు. వాడి పని వాడు చేసుకుంటూనే ఉంటాడు ఏకాగ్రత. ఎందుకరా అంటే వాడు చేతిలో పనిముట్టు, చేతిలో ఆయుధం, ఏకాగ్రత దాన్ని చూసి కొడుతూ ఉంటేనే అది పని చేస్తుంది. కానీ లేకపోతే ఆ పనిముట్టు పాడైపోతుంది, ఆ పనిముట్టు ఇవి చెడిపోతుంది. అందువల్ల ఏకాగ్రతగా వాడి పని వాడు చేసుకుంటాడు. వాటిని చూచి ఏకాగ్రతను నేర్చుకున్నా అన్నాడు స్వామి. ఏకాగ్రత. అందువల్ల సాధకులారా మీరు కూడా తదేక ఏకాగ్రత. అందుకే భగవానుడు చెప్పు ఉన్నాడు, ఏకాగ్రత కావాలంటే చంచలమైనటువంటి మనస్సును ఆధీనంలో పెట్టుకోవాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మను అడుగుతాడు అర్జునుడు, చంచలిమ్మని కృష్ణ. కృష్ణుడు చెప్పాడు, నాయనా అర్జున అభ్యాసేతు కౌంతేయ, అభ్యాసం చేయి. అభ్యాసం మనస్సును అభ్యాసం చేయాలి, క్రమంగా లాగాలి. ఎక్కడెక్కడో వెళ్ళేటువంటి మనస్సును దగ్గర తీసుకోవాలి, లయం చేసుకోవాలి, ఏకాగ్రతలో నిమగ్నం కావాలి. ఎవడైతే ఏకాగ్ర మనస్థుడై సాధన చేస్తాడో వాడు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతాడని ఆ కమ్మరివాడిని చూచి నేర్చుకున్నా అన్నాడు దత్తాత్రేయ స్వామి. కమ్మరివాడి గురించి చూచి. అందువల్ల సాధకులారా మీరు కూడా సాధనా చిత్తులు 24 కథను మళ్ళీ చదవండి. ఇప్పుడు వింటూ ఉన్నారు, అనేక పుస్తకాలు దొరుకుతూ ఉంది. అవధూత గీత అని, అవధూత సంవాదం అనే, దీన్ని చదవండి, మళ్ళీ చదవండి. మనస్సును ఆయా సన్నివేశాల్లో లయం చేయండి, సాధనకు ఉపక్రమించండి. సాధన తప్ప ఇతంబు లేదు. కేవలం సాధన కోసమే వచ్చింది శరీరం, మోక్షం కోసమే వచ్చింది. మిగతా అన్నీ కూడా పుట్టకాలే, అసత్యం. ఏదిరా సత్యం? శాశ్వతమైనటువంటిదే. పరమాత్మ ఒక్కడే సత్యం, మనందరూ అసత్యం. ఆ సత్యంలో మనం కలవాలి అంటే సత్యదర్శాన్ని చేయాలి. అందువల్ల మీ అందరూ కూడా జగద్గురు దత్తాత్రేయ స్వామిని మనస్సులో పెట్టుకుని ఆయన అవతారాలైనటువంటి శ్రీపాదుడు, నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ సాయిబాబాలను మనస్సులో పెట్టుకుని ఏకాగ్రచిత్తుల కంటే, త్యాగధనుల కంటే అమృతత్వాన్ని పొందండి. న కర్మన న ప్రజయ నదనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అని శాస్త్రం. అందువల్ల మీరు ఆ విధంగా సాధకులు కండి అని చెబుతూ జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త.